హాయ్ అందరికీ నమస్తే అండి. నేను మీ చైతన్య మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ నుండి. ఇప్పుడు మనము మన మహీంద్రా 606 మరియు వేరే ఇతర రకాలకి ఉన్న తేడా ఏంటనేది క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మన మహీంద్రా 606. ఇది 95 రోజులు కాలం నిండినటువంటి పంట. చూడండి ఎంతో అద్భుతంగా గింజ పోసుకుంది. గింజ రెడీ అయిపోయింది. ఇంకొక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పంట కోతకు సిద్ధమైంది. సో ఇది చాలా అద్భుతంగా మంచి దిగుబడినిచ్చే సూచనలు మనకి కనపడుతున్నాయి. అదేవిధంగా ఇదే రైతు అదే పొలంలో సేమ్ డే అంటే 95 రోజుల పంట వ్యవధితో కూడుకున్నటువంటి ఇంకొక ఇతర రకము. ఈ రకంలో మీరు చూసినట్లయితే ఇంతవరకు కనీసం పొట్టబోసుకోవడం కానీ గింజ బయటికి రావడం కానీ ఎటువంటి సూచనలు కూడా లేవు. సో ఇంకా ఇది ఏమంటే రైతుకి ఎటువంటి గ్యారంటీ అష్యూరెన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. రైతు అభిప్రాయం ప్రకారం ఇది ఇంకా 30 నుంచి 45 రోజుల సమయం తీసుకునేటట్లుంది. సో ఇది మహీంద్రా 606 తో పోల్చుకుంటే 45 రోజులు 30 నుంచి 45 రోజుల లేట్ ఉన్న అటువంటి రకము. సో ఈ రకం పెట్టినందువలన రైతు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు నీటి ఎద్దడితోటి పంట ఎంత వస్తుంది, ఇంటికి వస్తుందా రాదా అనేటటువంటి అనుమానంతో ఉన్నాడు. ఇదే 606 తోటి చాలా సంతృప్తికరంగా కనీసం 40 బస్తాలు దిగుబడి వచ్చే విధంగా దాని యొక్క దుబ్బు కానీ గెల కానీ గెలకున్నటువంటి గింజలు కానీ చాలా ఆశాభావంతో కనిపిస్తున్నాయి. సో మీరే చూడొచ్చు దానికి దీనికి ఉన్నటువంటి తేడా. క్లుప్తంగా 30 నుంచి 45 రోజులు కాల వ్యవధి డిఫరెన్స్ కనపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రైతు కూడా దీన్ని ముఖ్యంగా గమనించి మహీంద్రా 606 రాబోయే రబీ పంటకు వాడి నీటి ఎద్దడిని తట్టుకొని అత్యధిక దిగుబడి పొందేటటువంటి మహీంద్రా 606 ను వాడాలి అని చెప్పేసి మనవి. థ్యాంక్ యూ.